హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ టమాటా ములక్కాయ కర్రీ అండి. టమాటా ములక్కాయ కర్రీని గ్రేవీ ఎలా వచ్చేటట్టుగా, అలాగే టేస్టీగా ఉండేటట్టు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. దీనికి ముందుగానే మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న పాత్రను తీసుకొని దాంట్లో ధనియాలు, మిరియాలు, 4 లేదా 5 మిరియాలు, ధనియాలు, అలాగే పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి వేసానండి. ఈ ఎండు కొబ్బరి, పల్లీల కారం చాలా టేస్ట్ వస్తుంది టమాటా ములక్కాయకి. సో ఇది వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు దీనికి టమాటాలని కొంచెం ఉడకనిచ్చుకున్నామండి. ఆయిల్ వేసి టమాటాలని ఇలా గుజ్జుగా అయ్యేంత వరకు ఉడకనిచ్చుకొని దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు, కొబ్బరి, నువ్వులు ఈ మొత్తాన్ని కూడా మెత్తగా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడాను చక్కగా ప్యూరీగా లాగా పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ఇది మీడియం ఫ్లేమ్ మీద చక్కగా పెట్టేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు కొన్ని పోపు గింజలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల కర్రీ చాలా టేస్టీ వస్తుందండి, ఈ టమాటా ములక్కాయ కర్రీ అనేది. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు మనం ముందుగానే పట్టుకున్న టమాటాని సో దీంట్లో యాడ్ చేసుకొని ఇది ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీదే చక్కగా ఉడకనిచ్చుకోవాలండి. ఇలా ఉడకనిచ్చుకుంటే మనకి ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి పచ్చిదనం అనేది ఏముండదు. సో ఇది కొంచెం ఇప్పుడు దీంట్లో ఉడకాలి. ఇప్పుడు కొంచెం ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఇలా ఉడకనిచ్చుకున్న తర్వాతకి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం వేసి ఈ మొత్తాన్ని కూడాను ఒకసారి మొత్తం కలిసే విధంగా చక్కగా మనం ఒకసారి తిప్పుకోవాలి. సో ఇది మొత్తం కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని చేసుకోవాలండి. ఈ మొత్తం తిప్పేసుకున్న తర్వాతకి మనం 4 లేదా 5 లేత ములక్కాయలను తీసుకున్నానండి. ఈ ములక్కాయలను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని చక్కగా ఇలా పీసెస్గా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మొత్తాన్ని దీంట్లో వేసి ఈ మనం తాలింపు పెట్టుకున్న టమాటా ప్యూరీ మొత్తం కూడాను ఈ ములక్కాయ ముక్కలు పట్టేలాగా ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీదే ఈ ముక్కల్ని ఉడకనిచ్చిన తర్వాతకి ఇప్పుడు దీంట్లో ఈ ములక్కాయ ముక్కలు ఉడకటానికి సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మొత్తం అలానే ప్యూరీలో ఉడకాలంటే మనకి చాలా లేట్ అవుతుంది. అలాగే సో టమాటా ప్యూరీ కాబట్టి కొంచెం టైం పడుతుంది. అయినా మనం తినేటప్పుడు కొంచెం గ్రేవీ కోసమైనా సరే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఇంకా ముక్క ఉడకలేదు అంటే ఇంకొంచెం కూడా మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ముక్క ఉడికేంత వరకు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా ముక్క ఉడికిన తర్వాతకి ముందుగానే మనం మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి, నువ్వుల కారాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. సో ఇలా యాడ్ చేసుకొని ఈ మొత్తం కూడాను ములక్కాయ ముక్కలకు పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఈ నూనె మొత్తం పైకి వచ్చేంత వరకు కూడాను ఈ టమాటా ములక్కాయ కర్రీని ఇలా ఉడకనిచ్చుకోవాలండి, ఒక 5 మినిట్స్ వరకు. సో చూసారా, దీంట్లో నుంచి ఇలా నూనె పైకి వచ్చేంత వరకు మనం ఈ టమాటా ములక్కాయ కర్రీని ఉడికించుకుంటే మనకి చాలా టేస్ట్ వస్తుంది. కర్రీ చాలా బాగుంటుందండి. కర్రీ ఎంతేనండి, చాలా ఈజీ అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ పల్లీలు, కొబ్బరి, అలాగే నువ్వులు ఇవన్నీ మనం మిక్సీ పట్టి వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మనకి చాలా గ్రేవీ లాగా కూడా ఉంటుంది, తినేటప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.